ఈరోజు వంట పనులు చేసుకుంటూ మనం మినిమలిజం గురించి కాస్త మాట్లాడుకుందాము. ఈరోజైతే నేను క్యాబేజ్ చేస్తున్నాను. దాంతో పాటుగా పప్పుచారు కూడా. ఇవి బాదం పప్పులు నానబెట్టిన నీళ్ళు అనమాట. బయట మొక్కలకు పోయడానికి కలెక్ట్ చేసి పెట్టుకుంటా. అలాగే పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కూడా. ఇదేమో చియా సీడ్స్, ఫ్లేక్స్ సీడ్స్ నానబెట్టుకుంటాను అన్నాను కదా. నేను ఆఫ్టర్నూన్ తీసుకోవడం కోసము 1 టేబుల్ స్పూన్ 2 కలిపేసి, ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి కొంచెం మనం మిక్సీ చేసి కొద్దిగా పౌడర్గా చేసి నానబెట్టుకుని తీసుకుంటే ఇంకా బాగా న్యూట్రియంట్స్ పడతాయి అన్నమాట. సో నేను కొంచెం వేడి చేసి పౌడర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇట్లా నానబెట్టుకున్నా. 30 మినిట్స్ నుండి ఓవర్ నైట్ అలా కూడా నానబెట్టుకోవచ్చు అనమాట. 30 మినిట్స్ నానినా సరిపోతుంది, లేదంటే ఓవర్ నైట్, అంటే ఓవర్ నైట్ అన్నా ఓవర్ డే అయినా ఏదన్నా కానీ ఒక అప్ టు 8 అవర్స్ మనం నానబెట్టుకుని తీసుకుంటే చాలా మంచి ఫైబరు, అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ సీడ్స్ వల్ల. సరే, మినిమలిజం అంటే అండి మామూలుగా ఏమీ లేకుండా ఉండడం అయితే కాదు. మామూలుగా ఓవరాల్గా ఒకసారి చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకునేది ఏంటంటే ఏమీ లేకుండా ఉండడమే మినిమలిజం అని. కానీ కాదు. మినిమలిజము అని అంటే మనం వాడుకునేవే ఉండాలి. మనకి మీనింగ్ఫుల్గా ఉండేవి మాత్రమే, ఫంక్షనల్గా ఉండే వస్తువులు మాత్రమే ఉంచుకోవడం అనేది మినిమలిజము. ఇప్పుడు డీక్లటర్ చేసేద్దాము అని అంటాము. ఇంట్లో ఉన్న సామాన్లు, ఎక్స్ట్రా ఉన్నవి, డూప్లికేట్స్, పాడైపోయినవి, ఎప్పుడైనా పనికొస్తాయిలే అనుకునేవి, ఇలాంటివన్నీ కూడా తీసేయాలి, ఇంట్లో ఉంచుకోవద్దు. అవన్నీ కూడా ఓవర్ బర్డెను. అవన్నీ తీసేసాము అని అంటే మనకి చాలా ఫ్రీ స్పేస్ వస్తుంది, చాలా మినిమల్గా ఉంటాయి మన రూమ్స్ కానీ, ఇంట్లో ఉన్న స్టోరేజ్ యూనిట్స్ అన్నీ కూడా అనేసి అనుకుంటాం కదా. ఒక డీక్లటర్ చేసి పడేయగానే మనం మినిమలిస్ట్లు అయిపోము. నెక్స్ట్ అది ఒక ప్రాక్టీస్లో ఫస్ట్ బిగినింగ్ స్టెప్ అనమాట, డీక్లటర్ చేసుకోవడం అనేది. తర్వాత మనము ఏ పర్చేజెస్ చేసినా కూడా చాలా ఇంటెన్షనల్గా పర్చేస్ చేయాలి. అంటే ఇది మనకు అవసరమా, ఇది లేకపోతే ఉండగలమా, ఇది లేకుండా కూడా మన పనులు అవుతాయా అనే రకంగా ఆలోచించాలి. అట్లా ఆచితూచి కొనుక్కోవాలన్నమాట. అవసరము, అత్యవసరము, చాలా అవసరము, కంపల్సరీ కావాలి అనుకున్నవి మాత్రమే మన ఇంట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనము ఆ డీక్లటర్ చేసిన దానికి అర్థం ఉంటుంది. అప్పుడే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఒక మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదైతే ఫస్ట్ స్టెప్ అనమాట, డీక్లటరింగ్ ఫస్ట్ స్టెప్. దాంతోపాటు ప్యారలల్గా ఇంటెన్షనల్ పర్చేజెస్ అనేది కూడా మనము అలవాటు చేసుకోవాలి. అది ఒక్కసారిగా రమ్మంటే రాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రాక్టీస్లో మనం సక్సెస్ అవ్వడానికి. ఆ ఇంటెన్షనల్ కన్జంప్షన్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. అసలు మినిమలిజం అనేది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కలా ఉంటుంది. మినిమలిజం అంటే ఇది, ఇట్లా ఉండడమే మినిమలిస్ట్ లైఫ్ స్టైలు అని డిఫైన్ చేయడానికి, లేదా పాయింట్ వైజ్గా ఇచ్చేసి ఇలా ఉంటే మాత్రమే మినిమల్ లైఫ్ స్టైల్ అనడానికి ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్కి, ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ని బట్టి, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట మినిమలిజము. నా వరకు నాకు వచ్చేసి ఏంటి అని అంటే, మినిమలిజం అనేది ఒక ఫ్రీడమ్, అలాగే ఒక ఫోకస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఫ్రీడమ్ దేని నుండి అంటే, మనకి ఎక్కువ టైం ఉంటుంది, తక్కువ పనులు ఉంటాయి, మనీ సేవ్ అవుతాయి, చాలా స్పేస్ ఉంటుంది. ఏది తీసుకున్నా మీనింగ్ఫుల్గా తీసుకుంటాము. ఇదే నాకు తెలిసిన ఫ్రీడమ్. అలాగే ఫోకస్ కూడా పెడతాము. ఏది మళ్ళీ సేమ్ దీని మీదే, టైం మీద ఫోకస్ పెడతాము, మనీ మీద ఫోకస్ పెడతాము, మనం తీసుకుంటున్న, అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద కూడా మనకు ఒక ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటుగా ఇంటెన్షనల్ కన్జంప్షన్ కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి మనం తీసేసామనుకోండి, తీసేసేటప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మో ఇన్ని కొన్నానా, వాడకుండా ఇన్ని బయటకు పంపించేస్తున్నానా అని చెప్పేసి. మరి మనం అలా చూసి ఆలోచించి ప్రతి ఒక్కదాన్ని చూసి బయటకు పంపించేసిన తర్వాత మళ్ళీ అలాంటిదే మళ్ళీ ఇంకొకటి ఇంట్లోకి పొరపాటును కూడా తెచ్చుకోము. ఎందుకంటే మన చేతితో మనమే కదా బయటపడేసాము. అలాంటిది ఏదో ఆఫర్లో ఉన్నాయి, సేల్లో ఉన్నాయి అనో, 1+1 వస్తున్నాయనో, లేదా వేరే వాళ్ళ దగ్గర ఉందో అనో ఎందుకు తెచ్చుకుంటాం, మనం తెచ్చుకోం కదా. అలాగే నా పర్స్పెక్టివ్లో అయితే యాంగ్జైటీ అయితే రెడ్యూస్ అయిపోతుంది.
ఈ మినిమలిజంలో ఎప్పుడు కూడా మనము మనీని దృష్టిలో పెట్టి మాత్రమే ఆలోచించే ధోరణి వచ్చేస్తుందన్నమాట. ఒక్కసారి ఏదన్నా బిగ్ బిలియన్ డేస్ ఇలాంటివి వచ్చేసాయి అనుకోండి, ఆఫర్స్ వచ్చేస్తాయి 70%, 50% అనేసి 2 కొంటే 1 ఫ్రీ ఇట్లాంటి ఆఫర్స్ వచ్చేసినప్పుడు అదొక రకమైన యాంగ్జైటీ మనలో వచ్చేస్తుంది. త్వరగా మనం కొనేసుకోవాలి, ఇది ఎలాగైనా మనం దక్కించుకోవాలి తక్కువ కాస్ట్కి అనే లాంటి యాంగ్జైటీ. అలాంటి యాంగ్జైటీలు అయితే రెడ్యూస్ అయిపోతాయి. ఎందుకంటే ఒక దాని మీద వచ్చిన ఆ యాంగ్జైటీ వేరే వాటిలో కూడా ట్రిగ్గర్ అయిపోతుంది మనకి. అలాగే ఓవర్ స్పెండింగ్ పోతుంది, అలాగే ఓవర్ కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది మనకి. అలాగే మెంటల్ క్లారిటీ వస్తుంది. మనకున్న డ్రెస్సుల మీద అయినా, మనం తినే ఫుడ్ మీద అయినా, మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ మీద అయినా, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క థింగ్స్ మీద కూడా ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫిజికల్గా థింగ్స్ రెడ్యూస్ చేసుకున్న, డిజిటల్గా థింగ్స్ రెడ్యూస్ చేసుకున్న, డిజిటల్గా అంటే మొబైల్ యాప్స్ కావచ్చు, అలాగే ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము ఈ క్లటర్ ఫ్రీగా ఉండేసరికి ఎలాగూ మనకి ఈ ఉన్న థింగ్స్ మీద, మన లైఫ్ స్టైల్ మీద క్లారిటీ వచ్చేస్తే మన ఫోకస్ ఎక్కడ పెడతామంటే ఎక్కువగా మనము హెల్త్ మీద, మన ప్యాషన్ మీద, మన ఫ్యూచర్ మీద పెడతామన్నమాట. ప్రతి దాని మీద కూడా మన ఆలోచన విధానం వచ్చేసి ఒక అడుగు వెనక్కేద్దామా, కొంచెం మనీ సేవ్ చేసుకుందామా, పర్చేజెస్ తగ్గిద్దామా, ఇలాంటి ఆలోచనలే ఎప్పుడు ఉంటాయి మనకి. ఇంకప్పుడు తర్వాత వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి. హాయిగా ఒక ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఈ మినిమలిజం అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి అని అంటే, సపోజ్ హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకే ఉంది, నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు నాకు చాలా థింగ్స్ ఉండేవి. సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్టోరేజ్ తక్కువ అని అన్నాను కదా. సో అక్కడ ట్రిగ్గర్ అయిందనమాట. నాకు అవసరమైనవి మాత్రమే నేను పెట్టుకుంటే, అవసరం లేనివి ఎన్ని ఉన్నాయో అసలు వాటన్నిటినీ కూడా నాకు 1 year పట్టింది క్లియర్ చేసుకోవడానికి. వద్దు నాకు ఇవన్నీ అని చెప్పేసి. అసలు నాకు ఎక్కడ ట్రిగ్గర్ అయింది, ఎలా జర్నీ స్టార్ట్ చేశాను అనేది డీటెయిల్డ్గా చెప్తాను నేను ఇంకొకసారి. ఇప్పుడైతే నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత చిన్న ఇంట్లోకి వెళ్ళినా, స్టోరేజ్ తక్కువ దాంట్లోకి వెళ్ళినా కూడా మన మెటీరియల్ అనేది చక్కగా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి అవసరము, మనకి రిక్వైర్మెంట్ ఉంది, మనకి నెససరీ అనుకున్నవి చాలా తక్కువ ఉంటాయండి మనం డైలీగా యూజ్ చేసుకునేవి. సో మనం లొకేషన్ చేంజ్ అయినా, హౌస్ షిఫ్ట్ అయిపోయినప్పుడు కానీ ఇలాంటప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట మనకి క్యారీ చేసుకోవడం, వెళ్ళడము. అప్పుడు మాత్రమే కాదు, మనం ఏదైనా ఊరు వెళ్ళాలి, ట్రిప్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మన బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలన్నా కూడా మనం ఎంతసేపు ఆ ఓవర్ కన్జంప్షన్ వద్దు అన్న మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి ఆ ప్యాకింగ్ కూడా అలాగే మినిమల్గా ఉంటుంది. మన సింప్లిసిటీ అనేది ప్రతి దాంట్లోనూ కూడా డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో వచ్చిన మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, నేను ఫేస్ చేసిన బెనిఫిట్స్ ఏంటి అని అంటే, స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. మనకి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మనకు తెలియదు మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని. ఎప్పుడైతే మనం ఆ క్లటర్లోంచి బయటకు వచ్చామో అప్పుడు ఆ ఫ్రీగా అనిపిస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు నేను స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అనేది తెలుస్తుంది. అది నాకు తెలిసింది చాలా వరకు. అలాగే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు అయితే మనము తక్కువ పర్చేస్ చేస్తామో అప్పుడు మనం ఎక్కువ సేవింగ్స్ చేస్తాము. మనము ప్రతి ఒక్కళ్ళము సంపాదించి ఇన్కమ్ అనేది, మనీ అనేది గెయిన్ చేయలేకపోయినా కూడా మన ఫ్యామిలీ మనీ అనేది ఖర్చులు చూసుకుని పెట్టుకుంటూ సేవ్ చేస్తున్నాం చూసారు, అది మనం సంపాదించిన దానికన్నా ఇంకా గొప్ప విషయం యాక్చువల్లీ. సో సేవింగ్ మనీ ఉంటుంది అనమాట. సేవింగ్ మనీ బై బయింగ్ లెస్ అనేది మనకి ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత సస్టైనబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనము ఏది పడితే అది కొన్నది ప్రతిదీ కూడా మనకి ఫంక్షనల్గా ఉండేదే చూసుకుంటాము. అంటే ఏంటి అని అంటే 10 కాలాల పాటు మనకు పనికొచ్చేది మాత్రమే కొనుక్కుంటాము. అదే కదా సస్టైనబిలిటీ అనేది. అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందన్నమాట. మనం ఎక్కువ కొనేసుకొని ఎక్కువ మనము పడేసుకుంటూ ఉన్నామనుకోండి, అవంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎన్విరాన్మెంట్లోకి కదా వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు ఈ మినిమల్ లైఫ్ స్టైల్ అనేది, ఆ సస్టైనబిలిటీ అనేది ఒక మనకి ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది ఇచ్చేస్తుంది. చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలాగే
మనము థింగ్స్ మీద కన్నా కూడా ఎక్స్పీరియన్సెస్ మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోతుంది మనకు. అప్పుడు ఎలాగో మనకి ఓవర్ థింగ్స్ అక్కర్లేదు, మనకి డూప్లికేట్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా థింగ్స్ అవసరం లేదు. ఒక పని చేయడానికి ఒకటి, ఒక పని చేయడానికి ఒకటి అట్లా అవసరం లేదు. అన్ని పనులు చేయడానికి ఒకటి అన్నట్టుగా చూసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నైఫ్ ఉందనుకోండి, వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, ఆకుకూరలు కట్ చేయొచ్చు, ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కానివ్వండి, గ్రాసరీ ప్యాకెట్స్ కానివ్వండి, ఇవన్నీ కట్ చేయడానికి ఒక సిజర్ ఉండొచ్చు. ఒక సిజరు, ఒక నైఫ్ మన కిచెన్లో కావాల్సిన పనులు మొత్తం చేసి పెడతాయి. ఈ కూరగాయ కోయడానికి ఈ కట్టరు, ఆ కూరగాయ కోయడానికి ఆ కట్టరు, ఆ ఆకు కోయడానికి ఇంకొక సిజరు, ఇట్లా మల్టిపుల్ పెట్టేసుకొని మనం కుప్పలాగా వేసుకునే కన్నా ఉన్న ఒక్కదాంతోనే అన్ని పనులు చేయాలి. సో మనము ఆ థింగ్స్ మీద ఫోకస్ తక్కువగా ఉంది అని అనుకోండి, ఎక్స్పీరియన్సెస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టగలుగుతాము. ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక నేచర్లోకి ఒక వాక్కి వెళ్ళడం అనా, లేదా ఒక మౌంటైన్కి వెళ్ళి రావడమా కాసేపు, లేదా దగ్గరలో బీచ్లలో ఉంటే అక్కడికి వెళ్ళి రావడమా, ఏదన్నా బయట తిరగడమా, మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడమా, మంచిగా ఒక పూజ చేసుకోవడమా, సాయంత్రం టైం ఉంది అని అంటే హాయిగా కూర్చొని అష్టోత్తరాల లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడమా, ఇంకా స్వామివారి గురించి కావాల్సిన బుక్స్ చదువుకోవడమా, ఇట్లాంటివి 1,000,000 ఉంటాయి మనకి చేసుకోవడానికి. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎంత బాగుంటాయో, మనకు అసలు చాలా తృప్తినిచ్చే ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో మినిమల్ లైఫ్ స్టైల్లో మన ఫోకస్ అనేది ఒక అడుగు బయటకు వేస్తుంది. మనకి మెమరీస్ కావాలి, మెమరీస్ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి మన ఫోకస్ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వెతుక్కుంటూ మినిమల్ లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. కొంతమంది ఏంటి అని అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో నుంచి, ఈ మెటీరియల్స్ నుంచి అవేగా ఉంటూ కాస్త నేచర్ తోటి, మన చుట్టూ ఉన్న మనుషులతోటి మింగిల్ అవ్వడం కోసం మినిమల్ లైఫ్ స్టైల్ చూస్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటి అని అంటే నా వరకు నాకు వచ్చేసి ఇంట్లో పనులు ఎంత తక్కువ చేయగలుగుతామా, ఎంత తక్కువ చేసుకోవాలి మనం ఇంట్లో పనులు అనే విధంగాను, ఏది వార్డ్రోబ్ సర్దుకోవడానికి ఒక పూట అంతా కేటాయించక్కర్లేదు, ఎప్పుడు ఎక్కడ పెట్టినా అక్కడే ఉండేలాగా చూసుకోవడము, కిచెన్ సర్దుకోవడానికి ఒక హెల్ప్ కూడా తీసుకొచ్చుకొని మొత్తం మనం చాకరీ చేయక్కర్లేదు, ఒక క్లారిటీ ఉంటుంది అనేసి. ఇట్లా పనులు తగ్గించుకోవడానికి డైలీ చోర్స్ ఉంటాయి కదా, వాటిని తగ్గించేసుకొని చాలా క్లారిటీతో లివ్ చేయడానికి కూడా మినిమల్ లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ది డే అందరికీ దొరికేది ఏంటో చెప్పాలా, పీస్ ఆఫ్ మైండ్, మనీ సేవ్ అయిపోతాయి, యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరో ఏదో కొనేసుకున్నారు, వాళ్ళకి ఇంకేవో ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకేదన్నా తెచ్చుకుంటే మనకి లైఫ్ డైలీ చోర్స్ ఈజీ అయిపోతాయా, చేంజ్ అయిపోతాయా, ఇట్లాంటి ఆలోచనల నుండి బయటకు వచ్చేస్తాము. ఇంకెవరన్నా అలాంటి ఆలోచనల్లో ఉన్నారు అంటే వాళ్ళని చూస్తే మనకు నవ్వే వస్తుంది, అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది అనమాట. చాలా పాజిటివిటీ చూస్తారు, హెల్త్కి చాలా మంచిది. దట్ టు 40స్కి దగ్గరలోనూ 40+లో ఉన్న లేడీస్కి ఈ మినిమల్ లైఫ్ స్టైల్ అనేది హెల్త్ పరంగా ఎంతో సపోర్ట్ చేస్తుంది. ప్రాక్టీస్ అయితే ఒకసారి ఆలోచించైనా చూడండి, చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట మనకి లైఫ్. సో ఈ వీడియోలో అయితే కొంతవరకు నేను అర్థమయ్యేలాగా ఏమన్నా కన్వే చేశానేమో, నా అభిప్రాయం కన్వే చేశానేమో అనుకుంటున్నాను. ఎంతవరకు ఎవరికైనా హెల్ప్ అయిందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి.